జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. నిన్న తిరుపతిలో తుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాలర్స్ దివాకర్ రెడ్డి చాలా గ్రాండ్ గా తన అనుచరులతో వచ్చి బాధ్యతలు స్వీకరించారు. అక్కడి వరకు బాగానే ఉంది. డాలర్ దివాకర్ రెడ్డి మెయిన్ ఎయిమ్ ఎమ్మెల్యే. గతంలో చంద్రగిరి ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా ప్రయత్నం చేశాడు. అది కుదరలేదు. కొన్ని సమీకరణాల వల్ల మొదటి నుంచి అక్కడ నాని గారు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇతనికి వైసీపీ నుంచి రావటము, ఇతనికి తుడా చైర్మన్ గా అవకాశం అనేసి కల్పించడం మాట ఇచ్చారు. ఇక్కడ ఇతను డాలర్ దివాకర్ రెడ్డి ఎయిమ్ అంతా ఎమ్మెల్యే కావటం. నెక్స్ట్ ఏదైనా పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తిరుపతి రూరల్ నుంచి తను ఎమ్మెల్యేగా పోటీ చేసేదానికి అవకాశం ఉంది. దీంతో ఇప్పటి నుంచే ఈయన తుడా చైర్మన్ గా ఇప్పుడు బాధ్యతలు తీసుకోవడం, ఈ 5 ఏళ్లు ఎంతైతే బాగా నీట్ గా వర్క్ చేసుకోగలుగుతాడో తదుపరి అతను ఎమ్మెల్యే అయ్యేదానికి అవకాశం ఉంటుంది, లేదా వేరే ఇతర ఉన్నతమైన పదవులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ డాలర్ దివాకర్ రెడ్డి అంశానికి వస్తే గనక కొంచెం ఆయన సినిమాటిక్ స్టైల్లో ఉంటాడు. కొద్దిగా కాన్వాయ్స్ కానివ్వండి, బౌన్సర్స్ కానివ్వండి, గన్మెన్స్ కానివ్వండి, ఈ హడావుడి ఉంటుంది. తిరుపతిలో మామూలుగా పొలిటికల్ లీడర్స్ ఎలా చూస్తారంటే కొంచెం సింపుల్ గా చూసే సమాజం అక్కడ. కాబట్టి ఈ లగ్జరియస్, ఈ సినిమాటిక్ స్టైల్ ఆయన గనక కొద్దిగా తగ్గించుకొని వారి నాయకుడు నారా లోకేష్ గారు ఎంతైతే సింపుల్ గా అయితే ఉంటాడో దాన్ని ఫాలో అయితే మాత్రం డాలర్ దివాకర్ రెడ్డి మరింత ఉన్నతంగా రాజకీయంగా అభివృద్ధి చెందుతాడని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి తను తుడా నియమ నిబంధనలు ఏం చెప్తున్నాయో కానీ డాలర్ దివాకర్ రెడ్డి కొన్ని కంపెనీలలో ప్రస్తుతం డైరెక్టర్ గానే కొనసాగుతూ ఉన్నాడు. కొన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ లో డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. అవి ఏంటంటే అల్లికేశ్వరి ట్రైనింగ్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అట్లాగే డాలర్స్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, డాలర్స్ గ్రాండ్ క్లబ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అలాగే డాలర్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఈయన డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఇక్కడ తుడా నియమ నిబంధనలు ఏం చెప్తున్నాయో తెలియదు కానీ ఈయన కొన్ని కంపెనీలలో ప్రస్తుతానికి డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. కాబట్టి తుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పక్షంలో ఈయన ఏదైనా కంపెనీలలో డైరెక్టర్ గా ఉండొచ్చా, ఉండకూడదా, అది రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీలలో డైరెక్టర్ గా ఉండొచ్చా, ఉండకూడదా అనేసి దాన్ని ఒకసారి డాలర్ దివాకర్ రెడ్డి గారు కూడా దాన్ని క్లారిఫై చేసుకోవాలా, దాన్ని ఒకసారి పరిశీలించుకోవాలా. ఒకవేళ అటువంటి డైరెక్టర్ గా ఉంటే మాత్రం ఆ డైరెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఈ పోస్ట్ లో ఉన్నంత వరకు ఆయన బయటికి రావటం ఉత్తమం. ఎందుకంటే ప్రతిపక్షాలు ఏవైనా కూడా విమర్శించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం ఇవ్వకుండా ఆ జాగ్రత్త తీసుకోవచ్చు. ఈ సభలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి ప్రస్తావించాడు. అది అప్రస్తుతమైనప్పటికీ తను తుడా చైర్మన్ గా నేను ఏం చేస్తాను అని చెప్పి ఉంటే బాగుండేది. అట్లాగే 2 వ్యక్తులు బాగా వేధించారు, నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పాడు. వారిలో ఒకరిని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేసి మనం ఒకరిగా చెప్పుకోవచ్చు. ఇంకొక వ్యక్తి ఎవరు అనేది తెలియలేదు. ఇంకొక వ్యక్తి ఏదైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే గనక ప్రస్తుత ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే నానినా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వాల. ఆ రెండో వ్యక్తి ఎవరో కూడా డాలర్ దివాకర్ రెడ్డి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. నియోజకవర్గాల పునర్విభజన త్వరగా జరగాలని కోరుకుందాం. రాబోయే 2029 కంతా తిరుపతి రూరల్ నుంచి దివాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకుందాం.